1000 లో ఉండనే ఉండట్లా. ఇక ఏంది అంటే కంప్లీట్ గా రంగు పూసేసుకొని, లేదంటే జర్నలిస్టులు కూడా పార్టీ కార్యకర్తల్లా మారిపోయి, ఒకప్పుడు గతంలో టీవీ 5 లో ఆయన మాట్లాడిన మాటలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మహిళలను ఉద్దేశించి ఆయన సాంబ మాట్లాడారు. పోసాని అదే ఆయన. ఓకే. కాకపోతే ఈయన దాన్ని నేను కంపేర్ చేయాలని కాదు. వీళ్ళిద్దరు ఇక్కడ అంతకన్నా సీనియర్ జర్నలిస్టులు ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులే. అంటే ఎక్కడ లైన్ దాటేస్తున్నారు సార్? ఎందుకు దాటేస్తున్నారు? ఏదో మా నాయకుడికి మెయిల్ చేసేయాలో, లేదంటే మా నాయకుడి దృష్టిలో మేము పడిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశమా ఇదంతా? యాదృచ్ఛికంగా జరిగిపోతుంది ఇక్కడ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో దారి తప్పేస్తుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబా ఆ రోజున దీని మీద మాట్లాడుకొచ్చాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో, రంజిమండలేరా లాంటిది పదాలు. అదే 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 అది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పాయింట్, ఒంటరి మహిళలందరినీ అనలేదు. ఇప్పుడు ఆ రోజున లెక్కనైతే ఒంటరి మహిళలను ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి వాలంటీర్లు వాళ్ళని తీసుకెళ్ళి తారుస్తున్నారు ఎవరితో, వైసీపీ కార్యకర్తలకు అప్పచెప్తే వాళ్ళు వాళ్ళ చేత విచారం చేపిస్తున్నారు. అంటే ఒంటరి మహిళలందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టేగా అందులో. అదే సందర్భంలో వాలంటీర్లని బ్రోకర్ల కిందకి మార్చినట్టేగా. అప్పుడు దాని మీదనే ఏమన్నా రిగ్రెట్ అయ్యారా? లేదు. సాంబా రిగ్రెట్ అయ్యారా? లేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా? లేదు. వివరణలు ఇచ్చుకుంటున్నారు అంతే. మా ఉద్దేశం ఇది కాదు అన్నట్టు.